తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేకపోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. నిన్న జరిగిన బల పరీక్షలో కూటమి వైపు 22 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. మొత్తంగా 47 మంది ఓటు వేయాల్సి ఉండగా 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఇవాళ మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న వైసీపీ కార్పొరేటర్లతో ఓటింగ్ వచ్చిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో ఇవాళ ఓటింగ్ కు వెళ్లే పరిస్థితి లేదు. మరి మ్యాజిక్ ఫిగర్ కూటమి వైపు ఉంటుందా లేక ఎన్నిక వాయిదా పడుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేకపోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. నిన్న జరిగిన బల పరీక్షలో కూటమి వైపు 22 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. మొత్తం 47 మంది ఓటు వేయాల్సి ఉండగా 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఇవాళ మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న వైసీపీ కార్పొరేటర్లతో ఓటింగ్ కు వచ్చిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో ఇవాళ ఓటింగ్ కు వెళ్లే పరిస్థితి లేదు. మరి మ్యాజిక్ ఫిగర్ కూటమి వైపు ఉంటుందా లేక ఎన్నిక వాయిదా పడుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక కోరం లేకపోవడంతో నిన్న జరగాల్సినటువంటి తిరుపతిలో ఎన్నిక ఈ రోజు మరి జరుగుతుందా లేదా అన్నది ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం ఇప్పుడు కౌంటింగ్ జరిగేటువంటి యూనివర్సిటీ సెనెట్ హాల్ దగ్గరే ఉన్నాము. నిన్నటి రోజు కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత బందోబస్తుకు సంబంధించి కొంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మనం చూస్తున్నాం పూర్తిగా యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా యాక్చువల్గా చెప్పాలంటే సెలవు ప్రకటించారు. అటు విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ ఉండే సిబ్బంది కూడా ఈ ప్రాంగణంలోకి రాకుండా యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. దాంతోపాటు సుమారు 2 అడిషనల్ ఎస్పీలు, 6 మంది డిఎస్పీలతో పాటుగా 200 మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో జ్యోతిరావు పూలే విగ్రహం కావచ్చు, ఈ వైపు తుమ్మలగుంట దగ్గర కావచ్చు, అక్కడి నుంచి కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఐడి కార్డులు, ఈ యొక్క ఎన్నికల విధుల్లో ఉండేటువంటి వారిని మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఆ స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా 144 సెక్షన్ని అమలు చేసి ఎవరు కూడా లోపలికి రాకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలీసులు, మీడియా తప్ప ఎవరు లేదు. ఎన్నికల సిబ్బంది కూడా ఆ ఎన్నికల హాల్లో మాత్రమే ఉన్నారు. మరి కాసేపట్లో ఇరు వర్గాలు అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక ప్రత్యేక బస్సులో ఇక్కడికి రాబోతున్నారు. దాంతోపాటు కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఒక బస్సులో ఇక్కడికి రాబోతున్నారు. నిన్నటి రోజు కూటమికి సంబంధించి 22 మంది మెజారిటీ 22 మంది కూటమికి సపోర్ట్ గా వచ్చిన పరిస్థితి. ఒకే ఒక్క టీడీపీ సంబంధించిన కార్పొరేటర్ మాత్రమే ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత వైసీపీ పాలనలో కార్పొరేటర్లకు ఏమాత్రం స్వేచ్ఛ లేకపోవడము, తర్వాత పూర్తిగా వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకే కుటుంబం అజమాయిషిలో పనిచేయాల్సిన పరిస్థితి ఉందనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో వైసీపీలో ఏమాత్రం స్వేచ్ఛ లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు యాక్చువల్గా చెప్పాలంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమిలోకి రావడానికి ఉత్సాహం చూపారు. అయితే టీడీపీలో ఉండేటువంటి నేతలు అంగీకరించలేదు, ఎవరిని కూడా కూటమిలోకి రావడానికి అంగీకరించకపోవడంతో అప్పుడే చేరికలు అనేది జరగలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో అందరినీ కూడా ఎవరెవరైతే ఉత్సాహంగా ఇక్కడికి ఒక కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తాజాగా అలౌ చేసే పరిస్థితి ఉంది. దాంతో నిన్నటి రోజు వరకు కూడా 22 మంది అంటే 21 మంది కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు
రావడం జరిగింది. ఈరోజు మరింత మంది కూడా కూటమి వైపు ఎవరైతే గతంలోనే రావాలని ఉత్సాహం చూపించారో వాళ్ళందరికీ కూడా రాబోతున్నారు. దాంతోపాటు ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 25 ఉందో ఆ 25 మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడమో లేదా నిన్నటి రోజైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు లోపలికి వెళ్ళలేదు, బయటే ఉండిపోయారు. ఓన్లీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే యొక్క ఎన్నికల హాల్లోకి వెళ్ళారు. దీంతో కోరం లేదని చెప్పి ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ రోజు 11 గంటలకి మొత్తం ఎన్నికల ప్రక్రియకి ఎన్నికల అధికారి శుభం బన్సాల్ అన్ని చర్యలు తీసుకుని ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి ప్రత్యేక బస్సుల్లో 2 వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు రాబోతున్నారు. మనకి వస్తున్న సమాచారం మేరకి ఈరోజు కూటమికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నట్టు మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి హాజరవుతుందా లేదు బాయ్కాట్ చేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ వైసీపీ బాయ్కాట్ చేసినా కూడా పూర్తి స్థాయిలో కూటమికి బలం ఉంటే ఎన్నికలు సజావుగా జరిగి ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ దినేష్. ఇక తను కిడ్నాప్ చేశారు అన్న వార్తలపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనెవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. కొంచెం అనారోగ్య కారణంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్ నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు.